ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయాలు ఈ వారంలో చాలా కనబడుతూ ఉన్నాయి. గత వారంలో ఈ వ్యయకుజుడు అష్టమరాహు స్థిత దోషాలు హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాయి. ప్రత్యేకించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి సైతం ఎక్కువగా భయపడుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ భయం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అష్టమరాహు యొక్క దోషం తొలగింది, గురువు యొక్క బలం పెరిగింది. దశమ స్థాన స్థిత రవి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అష్టమంలో శుక్రుడు కాపాడుతూ ఉన్నారు. చంద్రబలం ఈ వారం ప్రశాంతంగా ఉంచగలుగుతారు. కాబట్టి సింహరాశి వారి యొక్క గ్రహస్థితి మెరుగుపడుతూనే ఉన్నది. వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. యశోవృద్ధిర్ బలం తేజ అన్నారు. అంటే గతంలో కష్టపడినటువంటి తాలూకు ఫలితాన్ని అనుభవించగలుగుతారు. మీ శ్రమకి తగినటువంటి గుర్తింపు ఉంటుంది. అలాగే సమాజంలో మీకున్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అందరికీ కూడా తెలుస్తాయి. అంటే అటు ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ ఏవైతే క్రియాశీలకమైనటువంటి మార్పులు మీరు చేస్తూ ఉన్నారో ఆ మార్పులకి తగినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఏవైతే మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో జీవితం మీద, దానికి సంబంధించి వాటన్నిటినీ కూడా తొందరగా రీచ్ అయ్యేటువంటి విధంగా మీ ఆశలు చక్కగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతాన సంబంధమైనటువంటి విషయాలు కానీ ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు సైతం అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో స్థిరత్వము, అక్కడ ఉద్యోగంలో ఉండేటువంటి స్తంభన ఇవన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగరీత్యా అనుకోనటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి గతంలో కొంచెం మీకు అనుకూలించేటువంటి ప్రాంతానికో, మీకు నచ్చే ప్రాంతానికో ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ఈ వారంలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ సర్వత్రా కూడా అనుకూలించేటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఉపశమనం ఉంటుంది. అయితే శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యయంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితి సరిగా నిద్రపోనివ్వకుండా ఏదో ఒక రకమైనటువంటి పని ఒత్తిడితోటి కాలాన్ని గడిపేటువంటి విధంగా మనసుకు నచ్చిన పనులు కొన్ని చేయనివ్వరు. అంటే ఏదైతే మీకు ఉపశమనంగా భావిస్తారో అవి చేయడానికి సావకాశం ఉండదు, టైం ఉండదు. అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మినహాయించి మిగతావన్నీ కూడా బాగున్నాయి. సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యా రాశి.